వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను కొబ్బరి లడ్డు చేస్తాను. ఇంట్లో పూజ చేస్తే 5 కొబ్బరికాయలు కొట్టారు. కొబ్బరి వేస్ట్ అయిపోయిద్దని మొత్తం తురుము బట్టి హడావుడిగా ఊరెళ్ళాలని చెప్పి మళ్ళీ హడావుడిగా మొత్తం లడ్లు చేశాను. అది చూపిస్తున్నా. మీకు కూడా ఇష్టమైతే చేసుకొని తినండి. ముందుగా బెల్లం పెట్టాను. ఒక 1/4 కిలో, ఒక 5 కొబ్బరికాయలు తురుము పెట్టాను. ఒక 1/4 కిలో బెల్లము, కొంచెం నీళ్ళు పోసాను. అవి కొంచెం కాగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం లైట్గా పాకంలాగా వస్తుంది. కొబ్బరి వేసి తిప్పాలి. కొబ్బరి కలిపిన తర్వాత పాలపొడి ప్యాకెట్లు 10 రూపాయల ప్యాకెట్లు తెప్పించాను. మాకు అక్కడ ఎక్కువ రోజులు ఉండం కాబట్టి చిన్న ప్యాకెట్లు తెప్పించాను. 3 ప్యాకెట్లు తెచ్చాను. ఆ 3 ప్యాకెట్లు వేసి కలిపాను. మొత్తం చిక్కగా అయ్యే వరకు కలపాలి. మొత్తం మంచిగా అంటే పాకం వచ్చిందో అర్థం అవుద్ది మనకి. అట్లా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి మెల్లిమెల్లిగా. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులైంది. పెడదాం అనుకుంటున్నా కానీ టైం అవుతలేదు. అందుకని మళ్ళీ ఈరోజు పెట్టాను. నెయ్యి 1-2 స్పూన్లు నెయ్యి వేసాను. పాలపొడి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగొస్తుంది. ఆ ఫ్లేవర్ అసలు తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇది నేను ఇంట్లోనే చేసి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను గుంటూరు వెళ్ళేటప్పుడు. ఈ వీడియో గుంటూరులోనే చేశాను. ఈ కొబ్బరి లడ్లు చేసి డబ్బాలు పెట్టి ఊరికి తీసుకెళ్ళాను. బోనాల పండుగ అదే జాతర నడుస్తున్నది ఊర్లో, అందుకని ఊరికి వెళ్ళాము. గంగమ్మ జాతర. ఆ జాతరకి వెళ్తే తీసుకెళ్ళాను. అక్కడ తలా ఒకటి ఇచ్చాను. తిన్నారు అందరూ బాగున్నాయని. ఇవి నచ్చిన వాళ్ళు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.